ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది చూడండి. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో ఆకాశ హర్మ్యాలు. ఇది సోమాజిగూడ కిందికి వస్తుంది. హుస్సేన్ సాగర్ రైల్వే స్టేషన్ ఉంది కదా ఇక్కడ. ఆ రైల్వే స్టేషన్కి యువతలి భాగంలో ఈ రెండు పెద్ద టవర్స్ ఉంటాయి. చాలా హైట్లో పెద్ద టవర్స్ కట్టిరు. ఎవరిది కట్టిరు అంటే కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ప్రదీప్ అనే ఒక ఆయన పేరు మీద ఉంది చూసిరుగా. సో ఆ ప్రదీప్ అనే వ్యక్తికి సంబంధించిన కన్స్ట్రక్షనే ఇది. సో ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ బ్లిస్ అనే పేరుతో ఈ పెద్ద నిర్మాణాలు చేపడుతున్నది. ఇప్పుడు మొన్న రంగనాథ్ అక్కడికి పోయిండు. రంగనాథ్ అక్కడికి పోయి ఇది ఎఫ్టీఎల్లో ఉంది, దీన్ని కూలగొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఎఫ్టీఎల్లో ఉందా లేదా అనేది పక్కన పెడితే అసలు ఈ భూమి ఎవరిది, అసలు దీని మీద చర్చే లేదు. ఈ భూమి ఎవరిది, అసలు వాడు కడుతున్న వాడికి డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఇవేదైనా అడిగే ప్రయత్నం చేసిరా? ఇందులో కూడా వార్త రాదు. ఓన్లీ ఎఫ్టీఎల్ బఫర్ గురించే మాట్లాడుతున్నారు తప్ప అసలు ఆ టోటల్ భూమి ప్రైవేట్ భూమి. అది 17,000 గజాలకు సంబంధించిన ప్రైవేట్ భూమి. శిల్పారాయ్ అని ఒక మహిళకు సంబంధించిన భూమి. అది ఆమె ఇప్పుడు ముంబైలో ఉంది. ఆమె ఇక్కడికి వస్తే నేను ఖతం చేస్తాం, లేపేస్తామని ఇప్పుడు కాదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఆమెను బెదిరిస్తున్నారు. ఆమె హైదరాబాద్కి వస్తలేదు. ఇక ఆమెతో కూర్చున్నారు, మాట్లాడిర్రు. గతంలో బీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఒక నాయకుడు ఆమెను బెదిరించిండు, 50 లక్షలు ఇస్తా తీసుకొని వెళ్ళిపోయి నుంచి అని. సో అది ఆమె ప్రైవేట్ పట్టా భూమి. అది నేను డాక్యుమెంట్ చూపిస్తా. ఇది చాలా పెద్ద స్టోరీ. ఇది 4-5 ఏళ్ళకి పైన నుంచి నడుస్తున్నది. ఇది ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా రంగనాథన్లకు ఎందుకు పోయిండు? మరి ఇప్పుడు ఆ పక్కనే రైల్వే స్టేషన్ కూడా తీసేస్తావా? అది కూడా ఎఫ్టీఎల్ అని ఉన్నదా? మరి దీని ముందు ఉంటుంది కదా. అది ఈ ప్రదీప్ అనేటోడు దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కేటీఆర్ అండతోటి జిహెచ్ఎంసీ అధికారులను మేనేజ్ చేసి ఈ పర్మిషన్స్ తెచ్చుకొని ఇంత పెద్దది కట్టిండు. రెరా పర్మిషన్ కూడా అది రెన్యువల్ చేయాలి, అది కూడా అయిపోయింది. ఇప్పుడు అందులో కట్టిన ఒక్కొక్క ఫ్లాటు 4 కోట్ల 5 కోట్లకు అమ్మాలని ప్రయత్నం చేసిండు. కొంతమంది కొనుక్కున్నారు. బ్యాంక్ లోన్లు వస్తలేవు. దానికి ఎందుకు వస్తలేవు అంటే అది డాక్యుమెంట్ క్లియర్ లేదు. వాడి పేరుతో ఉన్నది కాదు, అది ప్రైవేట్ పట్టా వేరే వాళ్ళ పేరుతో ఉన్నది. సో ఆ 17,000 గజాలు మొత్తం కబ్జా పెట్టిండు బలవంతంగా, ఆమెను బెదిరించి ఒక మహిళని. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో ఆకాశ హర్మ్యాలు. గుడ్డిగా అనుమతులు ఇచ్చిన జిహెచ్ఎంసీ. 2 సెల్లార్లు స్టిల్ట్ ప్లస్ 17 అంతస్తులుగా 2 టవర్లు కడుతుండట. అంటే మొత్తం 17 అంతస్తులు, 2 టవర్లు, 2 సెల్లార్లు ఉంటాయి వల్ల దానికి మళ్ళీ బేస్. బ్లిస్ పేరిట ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ భారీ ప్రాజెక్ట్. ఆ ఒక్కటే ఎందుకంత ప్రత్యేకమని అధికారుల ఆరా. కేటీఆర్ ఉండే జన్వాడ ఫామ్ హౌస్, ఈ నిర్మాణం కూడా ఒకరివే. అందుకే అక్రమ అనుమతులు అంటున్న ప్రభుత్వం. ఇది క్విడ్ ప్రోకో డీల్ అని అనుమానం. కీలక శాఖల ఎన్ఓసి లేకుండానే ఆనాడు అనుమతులు. 98% పైగా నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయట. నిర్మాణ సంస్థకు జిహెచ్ఎంసీ షోకాజ్ నోటీస్. అందులో ఫ్లాట్లు కొనొద్దని హెచ్చరించిన హైడ్రా. రిజిస్ట్రేషన్ గడువు కూడా ముగిసిందన్న రెరా. విక్రయాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఇప్పుడు అందులో కొంతమంది కొన్నారు, డబ్బులు ఇచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇది కూడా ఆలోచించాలా. ఇప్పుడు మరి కేటీఆర్ ఇస్తాడా, ప్రదీప్ ఇస్తాడా, ఎవడిస్తాడా అని తేల్చాలి కదా. మీరు పాపం చాలామంది ఇక్కడ పటాన్చేరు అక్కడ పోయి పాపం ఈఎంఐల ద్వారా కొనుక్కున్న వాళ్ళకి గులగొట్టి వచ్చేసినారు. అసలు ఇది ఎఫ్టీఎల్ కంటే కూడా మనం మాట్లాడాల్సింది ప్రైవేట్ పట్టా భూమి. ఇది మీరు అన్నారు కదా మేము ప్రైవేట్ పట్టా భూముల్లోకి ఎంటర్ కామని. ఎట్లా ఎంటర్ అయ్యారు మరి ఇళ్ళకి? ఇప్పుడు ఆ మహిళ పేరు ఎందుకు తీసుకొస్తలేరు? నేను చూపిస్తా, మీరు చూడండి. నా దగ్గర విజువల్స్ ఉన్నాయి. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ఈ లొకేషన్కి వెళ్ళి చేయాలి మనం. ఆంధ్రజ్యోతిలోని వార్త ఎందుకు వచ్చింది? ఇప్పుడు వాడిని బెదిరించి ఏమన్నా దుకాణం స్టార్ట్ చేసిరా? ఒకటి. రెండోది, వాడిని బెదిరించి దుకాణం స్టార్ట్ చేసిరా? లేదు మొత్తం 17,000 గజాలు చేజిక్కించుకోవాలని ప్లానా? అసలు మీ భూమి కాదు అది. ఆ భూమి ముంబైలో ఉన్న శిల్పారాయ్ అని ఒక మహిళకు సంబంధించిన భూమి. అది ఇగో ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ఇది. దీని పక్కన మళ్ళీ ఇంకా కొంచెం కొంత ఖాళీ ప్లేస్ ఉంది. ఈ 17,000 గజాలు ఒక్కరిదే ఇది యాక్చువల్గా. ఇది కబ్జా పెట్టిండు. ఈ వర్క్ కోసం ఇక్కడ కొంతమందికి ఆ పనులకు షెడ్లు వేసిండు. అది కూడా వాడు కబ్జా పెట్టిండు. ఇదంతా ఈ స్ట్రెచ్ అంతా ఇది రైల్వే స్టేషన్. ఇది ఏది మన హుస్సేన్ సాగర్ నుంచి పోయే రైల్వే స్టేషన్ కదా, అదే అనమాట ఇది.
ఇది రైల్వే స్టేషన్. ఇప్పుడు ఇది ఎఫ్టీఎల్లో ఉందంటాడు, హుస్సేన్ సాగర్ అది ఎఫ్టీఎల్లో ఉందంటాడు. ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్, వాడు చేసిన కన్స్ట్రక్షన్ అన్ని ఇండ్లు అయిపోయినాయి ఇక్కడ. ఈ ఖాళీ ప్లేస్ కూడా దీంట్లో 17,000 దాంట్లోకి సంబంధించింది. ఇగో ప్లాన్ షోయింగ్ ద ఓపెన్ ల్యాండ్ ఆఫ్ సర్వే నెంబర్ 22 సిచ్యువేటెడ్ ఎట్ సోమాజిగూడ, హైదరాబాద్ డిస్ట్రిక్ట్. ఇటు 20 ఫీట్ ఎగ్జిట్ రోడ్ ఉంది, ఇటు 40 ఫీట్ రోడ్ ఉంది. ఇది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఇది ఓపెన్ స్పేస్ కూడా ఉన్నది. చాలా పెద్ద ఇది యాక్చువల్గా కోట్ల రూపాయల వాల్యూ చేసే భూమి. ఇదిగో ఇంకా క్లియర్గా ఉన్నది చూడండి. ఇది రైల్వే స్టేషన్. ఇది వాడు చేస్తున్న కన్స్ట్రక్షన్స్ ఇవి. ఈ ల్యాండ్ కలిపి మొత్తం 17,000 గజాలు ఇది. మరి ఇప్పుడు ఇది కూలగొడుతున్నాం కదా, ఇది కూలగొట్టాలనుకో ఏమనుకో, ఇక పార్క్ హోటల్ ఉంది కదా, ఇది కనబడుతుంది. ఇది పార్క్ హోటల్ ఉంది కదా నెక్లెస్ రోడ్ మీద. మరి ఈ పార్క్ హోటల్ని కూడా కూలగొడతావా? మరి అది ఎఫ్టీఎల్లో లేదా? ఈ పార్క్ హోటల్ ఉంది కదా, మరి అది ఎఫ్టీఎల్లో లేదా? అసలు మీరు మాట్లాడాల్సింది, ఇది ఒక మహిళకి సంబంధించిన భూమి. ఆ మహిళ ఈ భూమి మీద పోరాటం చేస్తున్నది. ఈ భూమి నాది, నా భూమి అని. ఆమె కోర్టుకు వెళ్ళి కూడా గెలిచింది ఆమె. మరి ఆమె పేరు చెప్పకుండా మీరు ఎందుకు ఇది గవర్నమెంట్ భూమి అనో ఎఫ్టీఎల్ అనో ఇంకోటి అనో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? మీ లాలూచి ఏంది? ఎవరిని బెదిరియడానికి ఇది? మొత్తం కావాల్సిన డాక్యుమెంట్స్ అని మన దగ్గర ఉన్నాయి. ఇవి ఆ 2018లో దీనికి సంబంధించి అసలు భూమికే సంబంధం లేని వ్యక్తుల ద్వారా అగ్రిమెంట్ చేసుకొని జీపీఏ చేసుకొని ఎంటర్ అయ్యింది ఇందులోకి ప్రదీప్ అనేటోడు. గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 455 ద్వారా దీన్ని రెగ్యులరైజ్ చేసిరు. మొత్తం కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ వ్యవహారం అంతా నడిచింది. ఈ భూమి ఇందిరారాయ్ది, ఆమె కూతురు శిల్పారాయ్. 1993లో ఈ బౌండరీ వివాదం వచ్చినప్పుడు ఇందిరారాయ్ ఆపోజిట్ వాళ్ళు కోర్టును ఆశ్రయించారట. ఓఎస్ నెంబర్ 1684/1993. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, దానికి కావాల్సిన క్లియర్ డాక్యుమెంట్స్. ఇది లొకేషన్కి వెళ్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇందులో వార్త ఏంది? వీళ్ళు రాసిన వార్త అది హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ ప్రాంతం. 2014 నుంచి ఆ ప్రాంతంలో ఒక్క ప్రైవేట్ భవనానికి కూడా అనుమతి ఇవ్వలే. అలాంటిది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు ఏకంగా 17 అంతస్తుల భారీ నిర్మాణానికి జిహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చింది. రెవెన్యూ అధికారుల నుంచి ఎన్ఓసీ లేదు, నీటిపారుదల శాఖ నుంచి అనుమతులు లేవు. ఇవేమీ లేకుండా భారీ భవన నిర్మాణం కోసం జిహెచ్ఎంసీ అడ్డదారిలో అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం నిర్మాణ సంస్థ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినాయి. నిర్మాణ ప్రాంతంలో 98% ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని, మరో 2% బఫర్ జోన్లో ఉందని అధికారులు గుర్తించారు. అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని జిహెచ్ఎంసీ షోకాస్ నోటీస్ ఇచ్చింది. అక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేయొద్దని కూడా హైడ్రా హెచ్చరించింది. ఇది దుకాణం, ఇది ఏదో చేయబోతున్నారు దీని వెనకాల. కేటీఆర్ ఫామ్ హౌస్కి సోమాజిగూడ ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంస్థ చేపట్టిన బ్లిస్ ప్రాజెక్టుకున్న సంబంధం ఏంటో తేల్చాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. బడాబాబులకు గుడ్డిగా జిహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు ఇస్తుందనడానికి ఇది మరో నిదర్శనం. డాక్యుమెంట్లు ఇతరత్రా పత్రాలు సక్రమంగా ఉన్నా సామాన్యులు పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నానా కొర్రీలు పెట్టి చుక్కలు చూపే పట్టణ ప్రణాళిక విభాగం, రాజకీయ అధికార అండదండలు, ధనబలం ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసిందే మహాభాగ్యం అన్నట్లు అనుమతులు ఇచ్చేస్తుంది. ఈ క్రమంలో జలాశయాలు, చెరువుల పక్కన ఉన్నా పట్టించుకోరట. అసలు ఎంతసేపు ఇరిగేషన్ అని రాసిండు కానీ ఆ ఇందిరారాయ్ అనే పేరు అసలు ఈ ల్యాండ్ ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమైందనే వార్త ఎక్కడైనా ఉందా? శాంపుల్ ఒక్క డాక్యుమెంట్ చూపిస్తాను చూడండి. అయ్యో ఈ భూమికి ఆమె ఇందిరారాయ్
పవర్ ఆఫ్ అటార్నీ చేసింది ఎవరికో, దాని తర్వాత ఆమె కోర్టుకు వెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేసింది. దాదాపుగా 17,777 గజాలకు సంబంధించిన భూమికి సంబంధించిన వ్యవహారం ఇది. ఇవన్నీ చూద్దాం, దీన్ని ఇంకా క్లారిటీగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏం లేదు, దుకాణమే ఇది. ఏదో రకంగా భూమి ఆ 17,000 గజాలు కొట్టేసే ప్లాన్ ఏదో ఉన్నట్టున్నది. సంథింగ్ చాలా విలువైన ప్రాపర్టీ అది. ఈజీగా ఎకరం 100 కోట్లకేం తక్కువ ఉండదు. 100 కోట్లకేం తక్కువ ఉండదు కదా.